అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. వినాయక నవరాత్రోత్సవాలను ఈ ఏడు ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అనేక చోట్ల భారీ విగ్రహాలను నెలకొల్పడం జరిగింది. నవరాత్రులు అనగా 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత కరీంనగర్లోని పలు చోట్ల కాలువలు, చెరువులలో నిమజ్జనం చేస్తారు. గణనాథుల నిమజ్జనానికి 3 రోజుల సమయం ఉండడంతో కరీంనగర్ కలెక్టర్ ఫమీలా సత్పతి గారు మరియు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారు అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందజేశారు. అందులో భాగంగా సెప్టెంబర్ 2, 2025 రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి చెరువులో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి వీరు రావడం జరిగింది. స్థానిక నేతలు అధికారులతో కలిసి కొత్తపల్లి చెరువులో జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు, సుడా చైర్మన్ కుమర్రెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ మాజీ ఎంపీపీ వాసల రమేష్ గారు, కొత్తపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుండాల రమేష్ గారు, చంద్రశేఖర్ గారు, రమేష్ గారు, సత్యరెడ్డి గారు తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కరీంనగర్ డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆకుల నరసన్న పటేల్ గారు, మల్లికార్జున రాజేంద్ర గారు, ఆకుల ప్రకాష్ గారు, మాచర్ల ప్రసాద్ గారు, గంట శ్రీనివాస్ గారు, డీసీసీ ప్రధాన కార్యదర్శి కంగనాల అనిల్ కుమార్ గుప్తా గారు, కార్యదర్శి మూల కృష్ణారెడ్డి గారు, చింతకుంట మాజీ ఎంపీటీసీ పట్టెం లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలగాని అనిల్ గారు, శ్రీనివాస్ గారు, అజీం గారు, రమేష్ గారు, అజీముద్దీన్ గారు తదితర జిల్లా నాయకులు, కొత్తపల్లికి చెందిన స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ టైం వస్తా అంటాను. ఇంకా మంది ఎక్కడ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ మరియు పారమిత విద్యా సంస్థలు మంకమ్మతోట, పద్మనగర్, కరీంనగర్.